హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హోషేయ 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. హల్లెలూయా. చాలా అంటే చాలా. విల్ టేక్ ఎ పాజ్. ఇక్కడ ఒక బ్రేక్ తీసుకొని దీని గురించి మనం ధ్యానించుదాం. నా జనులు ఎవరి గురించి మాట్లాడుతా ఉన్నాడు? ప్రవక్త దేవుని యొక్క మాట చెప్తాడు అని మనం నిన్న కూడా చదివాం. హెబ్రీలకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయంలో మనం వాక్యాన్ని చూసాం. పూర్వకాలమందు నానా సమయములలో దేవాది దేవుడు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడెను. మన పితరులతో ప్రవక్తలు మాట్లాడారు. ఎవరి పక్షంగా? దేవుని పక్షంగా. దేవుని మాట ఎవరైనా చెప్పాలి అంటే ప్రవక్తలు మాత్రమే చెప్పేవారు. ఇప్పుడు హోషేయ ఒక ప్రవక్త. ఎవరి మాట చెప్తున్నాడు? దేవుని మాట చెప్తున్నాడు. ఏంటి దేవుని మాట? నా ప్రజలు. సో ఈ కాంటెక్స్ట్ లో నా జనులు అంటే ఎవరు? నేను, నువ్వు. ఈ వాక్యం ఎవరు చదువుతున్నారో వారికి అందరికీ ఇది అప్లికబుల్. నా జనులు అపవాది వలన నశించుచున్నారు. అలాగే ఉందా బైబిల్లో? ఏమనుందండి? ఆ జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు. నా జనులు అప్పుల వలన నశించిపోతున్నారు. ఉందా అట్లా? లేదు. నా జనులు డబ్బులు లేక నశించిపోతున్నారు, ఉద్యోగం లేక నశించిపోతున్నారు. ఏముందండి వాక్యంలో? నా జనులు జ్ఞానము లేక. హల్లెలూయా. ఎందుకు నశించిపోతున్నావు? ఎందుకు నువ్వున్న స్థానంలో నుంచి పైకి రాలేకుండా ఉన్నావు? ఎందుకు నీ ఇంట్లో ఎప్పుడు బాధలు, కష్టాలు వీటి గుండా ఎందుకు వెళ్తున్నారు? అనుకుంటాం మనం దేవుడు మనకిచ్చాడని. దేవుడే ఇచ్చేటట్టయితే ఆయన ఈ లోకానికి వచ్చి ఎందుకు స్వస్థపరుస్తాడండి? ఆలోచించండి. నిజంగా దేవుడే నీకు ఈ పరిస్థితి కల్పించాలి అని అనుకుంటే ఎందుకు ఆయనగా ఈ లోకానికి వచ్చి విడిపిస్తాడు? శిక్ష ఆయన వేసి ఆయనే ఈ లోకానికి తనను తాను తెచ్చుకొని నిన్నెందుకు విడిపిస్తాడు? ప్లీజ్ అండర్స్టాండ్. ప్లీజ్ అండర్స్టాండ్. నిన్ను విడిపించాడు అంటే నిన్నెవరో బంధించారు. ఆ బంధకం నుంచి నువ్వు రాలేకపోతున్నావంటే నీ బలము కంటే నిన్ను బంధించిన వాడి యొక్క బలం ఎక్కువ. కాబట్టి నిన్ను బలవంతుడైన దేవుడు వచ్చి విడిపించాల్సి వచ్చింది. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? అండ్ అందుకే మనము 2 రోజులుగా దేవుని క్యారెక్టర్‌ని స్టడీ చేస్తున్నాం మనం. దేవునికున్న ఇంకొక క్యారెక్టర్‌తో ఈరోజు మనము ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననుకోను అన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేస్తూ అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరుచు సంచరించుచుండెను. హల్లెలూయా. నేను ఇంగ్లీష్‌లో కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాను. బికాజ్ మీకు ఒక విషయము అర్థం కావడానికి. How God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power, and how he went about doing good and healing all who were oppressed by the devil. Who were oppressed by the God. ఏముందండి బైబిల్లో? దేవుని చేత పీడించబడుతున్న వారిని అందరినీ యేసయ్య బాగు చేశాడు. ఏముందండి మీరు చదివిన వాక్యంలో? ఎవరి చేత పీడించబడుతున్నాం? ఎవరి చేత?
ఎవరి వల్ల నీకు రోగం వస్తుంది? ఎవరి వల్ల నీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఎవరి వల్ల నువ్వు ఇంకా కూరుకుపోతున్నావు? దేనివల్ల? ఎవరు నిన్ను బాధ పెట్టేది? జ్ఞానము లేనివాడు ఏమంటాడో తెలుసా? నా తలరాత, నా దేవుడు ఇలా రాసాడు నా రాత. లేకపోతే నా కర్మ. వచ్చేస్తాయి ఇలాంటి మాటలు. అండ్ దాట్స్ వాట్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. దీన్నే అంటారు జ్ఞానం లేకపోవడం. అసలేదో తెలిస్తే నీకు నకిలీ ఏదో తెలుస్తుంది. దేవుడేంటో తెలిస్తే నువ్వు అనుభవించే ప్రతి పరిస్థితి ఎవరి ద్వారా, ఎవరి మూలంగా వచ్చిందో అర్థమవుతుంది. వాక్యం చాలా ఘంటాపదంగా చెప్తుందండి. అపోస్తుల కార్యములో ఈ వాక్యము మీరు పైన కాంటెక్స్ట్ ఏముంటుందో తెలుసా? కొర్నేలి గురించి ఉంటుంది. కొర్నేలి ఒక అన్యుడు. హి డోంట్ నో. జీసస్ గురించి తెలియదు ఆయనకి. కానీ ఆయన దేవుణ్ణి వెతుకుతా ఉన్నాడు. ఎలాగైతే మన భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో తెలియక దేవుణ్ణి వెతికేవాళ్ళు. హిమాలయాల్లో కూర్చొని దేవుడి యొక్క ప్రసన్నత కొరకు తప్పించేవాళ్ళు. మాకు దేవుడు ఎవరో తెలియాలి, ఈ సృష్టిని నడిపే శక్తి ఏంటో మాకు తెలియాలి అని కూర్చునేవాళ్ళు. అలాగే కొర్నేలి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తెలియకపోయినా దేవుడి పట్ల తృష్ణ ఉండేది. తరువాత పేతురు పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన తర్వాత కొర్నేలి సత్యం అర్థం చేసుకుంటాడు. దేవుని క్యారెక్టర్ని బట్టి యేసుక్రీస్తుయే నిజమైన దేవుడు అని అంగీకరిస్తాడు. అంగీకరించి తన ఇంటి వారందరూ బాప్తిస్మం తీసుకుంటారు. తరువాత పేతురు చెప్తున్న మాటలు, అపవాది చేత పీడించబడిన వారినందరినీ. ఎవరి చేత పీడించబడుతున్నావు? అపవాది చేత. అపవాది చేత నీకేదైనా సమస్య వస్తే, ఇది అపవాది చేత అని నీకు వాక్యం ద్వారా తెలిస్తే నీ రియాక్షన్ ఎట్లా ఉంటదండి? దాన్ని ఎలా నీ జీవితంలో నుంచి బయటికి పంపాలో వాక్యంలో వెతుకుతాం మనం. మీరు చాలా సుందరంగా కట్టుకున్న ఇంట్లోకి ఒక కుక్క లోపలికి వచ్చిందనుకోండి, చెయ్యిరేసి కూర్చోబెట్టరు కుక్కని కదండి. ఏం చేస్తారు? కుక్క బయటికి పంపించేస్తారు. మీ ఇంట్లోకి ఒక దొంగవాడు వచ్చాడు అనుకోండి, ఇంట్లో కూర్చోబెట్టరు. ఎప్పుడైతే వాడు మీకు సంబంధించిన వాడు కాదు అనేది మీ బుర్రకు అర్థమవుతుందో అప్పుడు ఇమ్మీడియట్లీ యూ విల్ యూజ్ యువర్ అథారిటీ టు సెండ్ దెమ్ అవుట్. అలాగే వాక్యం చెప్తుంది 2 విషయాలు. అపవాది చేత నువ్వు పీడించబడుతున్నావు. మరి అపవాది చేత పీడించబడితే నేను ఎట్లా నాశనం అయిపోతున్నాను? జ్ఞానం లేక. అపవాది పీడిస్తా ఉంది, అపవాది సమస్యల్ని సృష్టిస్తా ఉంది, అపవాది నా కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తా ఉంది. నేనేమో దేవుడు అనుకుంటున్నాను, నేనేమో నా కర్మ అనుకుంటున్నాను, నేనేమో నా రాత అనుకుంటున్నాను, నేనేమో ఇదంతే, దేవుడు అలాగే రాశాడు అలాగే జరిగిద్ది, జరగని అని అనుకుంటాం. అండ్ దిస్ ఈస్ వాట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానం లేకపోవడం అంటే అర్థం ఏంటంటే దీన్ని అంటారనమాట. అందుకే వాక్యము సూటిగా చెప్తుంది, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? జ్ఞానం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం. ఫౌండేషన్ ఫర్ విజ్డమ్ ఏంటో తెలుసా? ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఫియర్ ఆఫ్ ద గాడ్. భయం అంటే అర్థం ఏంటంటే, ఉరుములు వస్తాయి, థండర్ స్ట్రామ్ వినిపిస్తుంది, అప్పుడు భయపడిపోయి దాక్కుంటాం. ఆ భయం కాదు ఈ భయం. ఈ భయం ఏంటంటే రెస్పెక్ట్. నువ్వు ప్రభువుకి ఎంత ఒబీడియన్స్ చూపిస్తావు, ఎంత రెస్పెక్ట్ ఇస్తావు, ఆయన మాట ఎంత బిలీవ్ చేస్తావు, ఆ కాంటెక్స్ట్ లో ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే అది. చాలా మంది వాక్యం చదువుతారు కానీ చదవాలి కాబట్టి చదువుతారు. మా చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది, బయటికి వెళ్ళేటప్పుడు కీర్తనలు, క్యాలెండర్లో ఉన్న వాక్యము, సామెతలు ఏదో ఒకటి చదివి బయటికి వెళ్ళు అని. అంతే, చదువుతాం బయటికి వెళ్ళిపోతాం. వాక్యం ఎప్పుడు కూడా చదవమని చెప్పలా. మీకు తెలుసా?
వాక్యము ఎక్కడ కూడా చదవమని చెప్పలే. నేను వృత్తిరీత్యా ఒక లెక్చరర్‌ని. మీకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీ పిల్లలు మీ ఇంట్లో చదువుకుంటున్నప్పుడు ఏం చెప్తారు మీ పిల్లలకి? చదువు అంటారా? నేర్చుకో అంటారా? చదువు అంటే ఏం చేస్తాడు వాడు? చదువుతూ వెళ్ళిపోతాడు. నేర్చుకో అంటే ఏం చేస్తాడు? చదివిన దాన్ని ప్రాక్టీస్ జేస్తాడు. అలా చేస్తే ఏమవుతుంది? పరీక్షలొచ్చినప్పుడు, ఎగ్జామ్స్ ఒచ్చినప్పుడు నేర్చుకున్నది ఏదైతే ఉందో వాడు ఎగ్జామ్‌లో రాస్తే వాడు పాస్ అవుతాడు. నెక్స్ట్ క్లాస్‌కి ప్రమోట్ అవుతాడు. ఎందుకు మనం వాక్యం చదవాలి? నేర్చుకుంటాం మనం. ఏం నేర్చుకుంటాం? దేవుని యొక్క శక్తిని. దేవుడు నీకేమిచ్చాడో, నీకే అధికారం ఇచ్చాడో దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం. అప్పుడేమైపోతుందో తెలుసా? నీ జీవితంలో గలిబిలి చేసే అపవాదిని నువ్వు ఎదిరించగలుగుతావు. హల్లెలూయా! నా బలం సరిపోదు, నా నీతి సరిపోదు, నా జ్ఞానం సరిపోదు కాబట్టే నాకు దేవుడు కావాలి. అందుకే యేసయ్య ఈ లోకానికొచ్చాడు. అందుకే నీకు అధికారాన్నిచ్చాడు. అందుకే తన రక్త మాంసములు ధారపోసి నిన్ను తన ప్రియ కుమార్తెగా, ప్రియ కుమారునిగా చేసుకున్నాడు. సిలువ కార్యం తరువాత కూడా దేవుణ్ణి అర్థం చేసుకోకుండా, ఇంకా నేను అప్పుల్లో ఉన్నాను. నా దేవుడు చూస్తూనే ఉన్నాడు. నా దేవుడు ఏదో ఒక సమయంలో నన్ను బాగు చేస్తాడు. లేదండి. వాక్యం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. వాక్యంలో ఉన్న సత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకుందాం. వాక్యం చెప్తుంది. ఆయన మేలు చేసే దేవుడంట. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. కనుక ఆయన మేలు చేయుచు. హి వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్. మేలు చేసే దేవుడు. నీకెట్లా కీడుని అనుమతిస్తాడు? ఇలాంటి తల్లిదండ్రుల్ని ఎక్కడ చూడం మనం. బిడ్డలు తప్పు చేశారని, ఒక కుమారుడు రోజు తాగుతున్నాడని, తల్లి వాడి 2 కాళ్ళు విరిచేసి ఇంట్లో కూర్చోబెట్టదు. కదండీ! విన్నారా ఎక్కడైనా? కొడుకు రోజు తాగుతున్నాడని, లేకపోతే భర్త రోజు తాగుతున్నాడని 2 కాళ్ళు విరిచేసి ఓ మూలన పడెయ్యరు. ఎందుకని? ఎందుకని? బికాజ్ దే లవ్. తల్లి ప్రేమిస్తుంది. భార్య ఒక రోజైనా మారతాడని ఎదురు చూస్తుంది. కాబట్టి అలా చెయ్యరు. వాళ్ళే చెయ్యనప్పుడు పరలోకమందున్న తండ్రి నిన్ను, నన్ను ఆయన పోలికలో చేసుకున్నాడు. నువ్వు, నేను కనిపిస్తున్నప్పుడు, ఇదో ఈమె నా పోలిక, ఇదో ఈమె నా 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 కూతురు, నా నా ప్రియ కుమార్తె అన్నప్పుడు ఎలా అనుమతిస్తాడండి ఒక రోగాన్ని? అయినా నువ్వు భరిస్తున్నావంటే యూ ఆర్ యాక్సెప్టింగ్ ద ప్రెషర్ ఫ్రమ్ ది సాటన్. నేనందుకే ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీకు సుందరమైన ఇల్లు కట్టి, దేవుడు ఆ ఇంటి తాళపు చెవిని నీకిచ్చాడు. నీ ఇంటి గేటు దాటి ఒక దొంగవాడు లోపలికొచ్చినా, ఒక కుక్క లోపలికొచ్చినా, నీ ఇంటి వారు కాని వారు ఎవరు లోపలికొచ్చినా, దానికి అధికారివి నువ్వే. నువ్వే నోరు తెరిచి పంపివేయాలి వాళ్ళని. అందుకే దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా! ఏ రోగంతో నువ్వున్నావో, ఏ కష్టంతో నువ్వున్నావో, ఏ భయం నిన్ను పట్టుకుందో, ఆ ప్రతి భయానికి చెప్పండి. ఏమని చెప్పాలా? మనకి 2 విషయాలు అర్థమైనాయి. ఒకటి, మనం జ్ఞానం లేక నశించిపోతున్నాం. 2, అపవాది వల్ల వచ్చే ప్రతి సమస్యని మనం దేవుడు అనుకోని కన్నీళ్లతో కూర్చుంటున్నాం. నిస్పృహలో కూర్చుంటున్నాం. కానీ వాక్యం చెప్తుంది నువ్వు వెళ్తున్న సమస్య దేవుడిచ్చింది కాదు, అపవాది ఇచ్చింది అని. మీరు నా దృష్టికి చెప్తారేమో, యోబు గారి శ్రమల గురించి నాకు జ్ఞాపకం చేస్తారేమో. యోబు గారి శ్రమలు సిలువ ముందు. అప్పటికి యేసయ్య సిలువ జరగలా. నేను సిలువ తరువాత మాట్లాడుతున్నాను. బైబిల్‌లో 2 భాగాలున్నాయండి. పాత నిబంధన, కొత్త నిబంధన. నువ్వు ఏ కాలంలో ఉన్నావు? కొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము ద్వారా నీతో నిబంధన చేశారు. అందుకే మీరు యోహాను రాసిన పత్రికలో కూడా చూస్తే, లోకమును జయించిన విజయము మీ విశ్వాసం. దేవుడు ఆల్రెడీ జయించి నీకు విశ్వాసాన్నిచ్చాడు. మీకు ఇంకొక వాక్యాన్ని నేను చూపిస్తాను.
సో మనకిప్పుడు ఏమర్థమైందండి? జ్ఞానం లేక నశించిపోతున్నాము. అపవాది వల్ల వచ్చే ప్రతీదీ మనం దేవుడనుకొని కుమిలిపోతా ఉన్నాం. కృంగిపోతా ఉన్నాం. మరిప్పుడు ఏం చేయాలి మనం? నాకర్థమైంది ఈరోజు. నాకర్థమైంది ఈరోజు. నేను వెళ్తున్న ప్రతి శ్రమ దేవుడు అనుమతించింది కాదు. దేవుని యొక్క మనసేంటి? ఫలించి, అభివృద్ధి పొంది, ఈ భూమిని ఏలమని అది ఆయన మాట. ఆదికాండం 1:26లో. అది ఆయన మనస్సు. ఎక్కడా కూడా దేవుడు రోగంతో బాధపడండి అని చెప్పలా. పేతురు అత్త జ్వరంతో పడి ఉంటే దేవుడు లేపుతాడు ఆమెని జ్వరం నుంచి. ఎంత శక్తి పొందుకుంటుందంటే, వచ్చిన వారందరికీ ఆమె పరిచర్య చేస్తుంది. అంత శక్తి పొందుకుంటుందామె. దేవుడు ఒక రోగాన్ని చూసి, ఒక రోగిని చూసి, వీడికి అట్లానే కావాలి. నువ్వు చేసిన పాపాలకి నీకు ఇది కరెక్టే అని అనలేదండి. అండ్ దిస్ ఇస్ వాట్ ద లవ్ ఆఫ్ గాడ్. దో వి డిజర్వ్ టు టేక్ ది పనిష్మెంట్. మనము శిక్ష అనుభవించడానికి అర్హులము అయినప్పటికీ, నా శిక్షనంతా ఆయన మోసాడు. అది దేవుని ప్రేమ. నా జీవితంలో నేను వెళ్తున్న పరిస్థితుల్లో నేను ఎలాగ అథారిటీతో ఎదిరించాలి? అదే వాక్యం చెప్తుంది. భూమి నిరాకారంగా ఉన్నప్పుడు, భూమి శూన్యంగా ఉన్నప్పుడు, చీకటి అగాధ జలము మీద ఉన్నప్పుడు, దేవుని ఆత్మ జలము పైన అల్లాడుతున్నప్పుడు, దేవుడు చీకటిని చూసి ఏమన్నాడండి? వెలుగు కమ్మని పలికాడు. నువ్వేం పలుకుతున్నావు నీ సమస్యలు చూసి? నీ ఇల్లు చీకటైనప్పుడు, నీ కుటుంబంలో ఎవ్వరు నీతో సరిగ్గా లేనప్పుడు, మీ ఇంట్లో వాళ్ళు నీ మాట విననప్పుడు, నిన్ను ఆదరించనప్పుడు, నీ పైన ప్రేమ చూపించనప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఇలాంటి చీకటి పరిస్థితులొచ్చినప్పుడు, ఇలాంటి ఒక సందిగ్ధమైన పరిస్థితి నీకొచ్చినప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? దేవుడు మాట్లాడాడు. వెలుగు కమ్మని పలికాడు. ఇంత భయంకరమైన పరిస్థితిలో గూడా ఆయన వెలుగు కమ్మని పలికాడు. నువ్వేం పలుకుతున్నావు? నీకు అనారోగ్యం ఉన్నప్పుడు నువ్వేం పలుకుతున్నావు? నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు నువ్వేం పలుకుతున్నావు? మాట ఇట్స్ ఎ గ్రేట్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ ఫ్యాక్టర్ కదండీ! ఎవరైనా మిమ్మల్ని పొగిడితే మీరు చాలా సంతోషంగా ఉంటారు ఆ రోజు. ఎవరైనా మిమ్మల్ని తిడితే మీరు చాలా కృంగిపోతారు ఆ రోజు. బేరీజు వేసుకోండి. ఆలోచించండి. ఆలోచించండి. ఎవరైనా మిమ్మల్ని మీ సొంత వారే, మీ తల్లిదండ్రులే. ఒక అమ్మాయిని వాళ్ళ నాన్న చానా ప్రేమిస్తాడు. చానా అంటే చానా ప్రేమిస్తాడు. ఒకరోజు ఆ అమ్మాయి ప్రవర్తనకి వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందండి? ఎంత రాంగ్ డెసిషన్ తీసుకుంటుంది? ఎంత దూరం ఆలోచిస్తుంది? వచ్చే ఫస్ట్ థాట్ ఏంటో తెలుసా? మా నాన్న నన్ను తిట్టాడు. నేనెందుకు బ్రతకాలి? ఎవరిస్తారు ఇట్లాంటి ఆలోచన? ఎందుకు ఇలా ఆలోచించరు? మా నాన్నే కదా! నా తండ్రి కదా! నా మీద అన్ని హక్కులు ఆయనకున్నాయి కదా! ఏమవుతుంది నన్నొక మాటంటే? ఎందుకనుకోము? ఎందుకంటే దిస్ ఈస్ వాట్ ద నేచర్. దిస్ నేచర్ హాస్ టు గెట్ ఔట్ ఫ్రమ్ అవర్ థింకింగ్. ఎలా ఎళ్తుంది? వాక్యం చేత మీరు నింపబడితే. చీకటి ఉన్నప్పుడు, శూన్యం ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దేవుడు పలికిన మాటేంటండి? వెలుగు కమ్మని పలికాడు. నువ్వేం పలుకుతున్నావు? నీ ఇంట్లో వాళ్ళని తిడితే, నీ ఇంట్లో కష్టం వస్తే, అప్పుల్లో ఉంటే, అనారోగ్యంతో ఉంటే, మీ ఇంట్లో నిన్ను శ్రమల గుండా తీసుకెళ్తుంటే నువ్వేం పలుకుతున్నావు? ఏం పలకాలి? వెలుగుని కమ్మని పలికాడు. అప్పుడేమైపోయిందండి? అప్పటిదాకా చీకటుంది. చీకటి వెళ్ళిపోయింది. వెలుగుతో కమ్మబడింది. హల్లెలూయా! అండ్ థట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవాతి దేవుడు పలికిన మాట. ఇప్పుడు నీకున్న సమస్యల్ని చూసి నువ్వేం పలకాలి? మనం చూద్దాం. మార్కు సువార్త తీయండి. నాతో పాటు అందరూ తీయండి. మార్కు సువార్త 11వ అధ్యాయం.
11వ అధ్యాయం 23వ వచనము చదవండి ఎవరైనా. 23, 24. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. అందుచేత హల్లెలూయా. చదవండి. ఓకే, ఇక్కడ చూడండి. ఎప్పుడు వాడు చెప్పింది జరుగుతుంది అంటే నేను. ఇక్కడ వాడు అనే కాంటెక్స్ట్ ఏంటంటే నేను. ఇది వాక్యం నువ్వు చదివితే నువ్వు నువ్వు చెప్పింది ఎప్పుడు జరుగుతుంది? నేను చెప్పింది ఎప్పుడు జరుగుతుంది? నమ్మితే జరుగుతుంది. నమ్మకం వస్తుందా ఫస్ట్? మనం చెప్పింది జరగడం కనపడుతుందా ఫస్ట్? ఏది కనపడుతుంది? నమ్మకం కనపడుతుంది. కింద వచనంలో కూడా ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏమైతే అడుగుతారో అది పొంది ఉన్నామని నమ్ముడి. సో ముందు ఏముండాలా? బిలీవ్. ఇంగ్లీష్లో చూడండి, మీకు అర్థమవుతుంది. Therefore I say unto you, what things soever you desire, when you pray, believe that you receive, and you shall have them. అంటే అర్థం ఏంటండి? ఫస్ట్ ఏం చేయాలా? బిలీవ్. ఫస్ట్ బిలీవ్ చేస్తే తర్వాత ఏమవుతుందండి? రిసీవ్. దెన్ యూ షల్ హ్యావ్. నీ చేతికి, నీ కంటికి నీ ఆరోగ్యం కనిపించాలంటే, నీ ఇంట్లో నీకున్న ప్రతి సమస్య వెళ్ళాలంటే, సమస్యను బట్టి మీరేం చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు బిలీవ్. ఏమని బిలీవ్ చేయాలి? బిలీవ్ దట్ యు రిసీవ్ దెమ్. యు సీ ఇట్. మీరు చూడండి. మీ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సొల్యూషన్ మీరు ఏమనుకుంటున్నారో ఆ సొల్యూషన్ని విశ్వాసములో నుంచి చూడండి. అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అది మీకు కలుగును. ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యంలో పొల్లు కూడా తప్పిపోదండి. పొల్లు కూడా. అది సత్యమైన వాక్యం. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. 23వ వచనాన్ని చూడండి. ఎవడైనను పాస్టర్స్, యూత్ లీడర్స్, చర్చ్ మెంబర్స్ లేదండి అక్కడ. ఎవరైనా ఏం చేయాలంట? కొండను చూచి, నీ సమస్యను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహించకపోతే తాను చెప్పినది జరుగుతుంది. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? సమస్యలు ఇంకా క్యారీ చేద్దామా? శోధనలు ఇంకా క్యారీ చేద్దామా? లేకపోతే దేవుని వాక్యం అనే ఖడ్గం చేత ప్రతి సమస్యని మనం పారద్రోలుకుందామా? దేవుని వాక్యం చెప్తుంది 115వ కీర్తనలో, ఆకాశములు దేవుని వశములు, భూమి ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఈ భూమి మీద ఏం జరిగినా దానికి మనమే ఆన్సరబుల్. దేవుడు అడుగుతాడు, సత్యం నీకు ఏమర్థమైందని అడుగుతాడు. నువ్వు మౌనంగా ఉంటే కుదరదు. వాక్యంలో క్లియర్గా ఉంది. దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడే వెలుగు కలిగింది. నీ జీవితంలో నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో ఆ సమస్య తీరిపోవాలి అని అంటే మొట్టమొదటగా దేవుని వాక్యం చేత నింపబడదాం. దేవుని వాక్యాన్ని కన్ఫెస్ చేద్దాం, ఒప్పుకుందాం. హల్లెలూయా. ఆరాధించుదాం ప్రభుని. ఆయన మాట ఇచ్చి నిలబెట్టేవాడు. ఆయన మాటకి కట్టుబడి ఉండేవాడు. మహాపరిశుద్ధుడా, నీ పాదములకి స్తోత్రాలు. నీ బలిష్టమైన చేతుల క్రింద మమ్మల్ని అందరినీ ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ నీ వాక్యం చేత మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని పోషిస్తూ వస్తా ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు దేవా. ఎవరెవరైతే అనారోగ్యంతో ఇప్పుడు గ్రూప్ లో ఉన్నారో వారి ప్రతి అనారోగ్యాన్ని యేసు నామములో నేను కొట్టివేస్తా ఉన్నాను. ఎవరైతే ప్రభువా సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారో
వారి ప్రతి ఒక్కరిని కూడా నాయనా తండ్రి మీ హస్తానికి అప్పచెప్తా ఉన్నాను. వారి వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క శోధన నుంచి యేసు నామంలో వారికి విడుదల ప్రకటిస్తా ఉంటున్నాను. ఇక్కడున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు నాయనా ఇంకా నీలో ఫలించే కొమ్మల వలె అభివృద్ధి చెందడానికి సహాయం చేస్తూ రండి. మీ వాక్యాన్ని మేము సూటిగా అర్థం చేసుకునే కృపని మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామంలో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్.